హామీ ఇస్తున్నాము. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో ప్రజారోగ్య అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఆరోగ్య జాగృతి యాత్ర కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, సివిక్స్ సొసైటీ, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్, ఆర్ఎస్ఎస్, స్వామి వివేకానంద సేవా సంస్థలు కలిసి ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఒమేగా హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. ప్రతి నెల గ్రామీణ ఆరోగ్య శిబిరాలు, త్రైమాసికంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అధ్యక్షుడు వినయ్, ఉపాధ్యక్షుడు సత్పాల్, టీఎండీ కార్యదర్శి ఆదిత్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు మనము మాట్లాడినట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషను విత్ అసోసియేషన్ ఆఫ్ వేరియస్ అదర్ ఆర్గనైజేషన్స్, అంటే అటు లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, తర్వాత ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ, డెంటల్ అసోసియేషన్, దాని తర్వాత ఆర్ఎస్ఎస్, అలా మిగతా అన్ని అసోసియేషన్స్తో కలిసి ఒక అవగాహన సదస్సు, తర్వాత ఈ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, హెల్త్ అవేర్నెస్ కండక్ట్ చేయడం అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ ఈరోజు గుమ్మికూడడం జరిగినది. ఎయిడ్స్, తర్వాత మలేరియా, టీబీ లాంటివి, దాని తర్వాత నాన్ సాంక్రమిక అంటే కనుక మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే కొన్ని వ్యాధులు, అంటే మనము సరైన ఆహారం తీసుకోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, బయట తిరగకుండా ఉండబట్టి రావాల్సిన వచ్చే వ్యాధుల గురించి, డయాబెటీస్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ అంటే బీపీ, ఇవన్నీ కూడాను అదొక కేటగిరీ. అలాగే మాతా శిశు, వాటి గురించి అవగాహన గురించి వచ్చేదానికి మన పింక్ కలర్లో ఒక చార్ట్ ఉంది, అంటే వాళ్ళకు సంబంధించిన వ్యాధులు. తర్వాత బ్లూ కలర్ చార్ట్లో మనకు ఈ మానసిక వ్యాధులు గురించి అవగాహన. సో ఈ 4 కలిపి మన జనజాగృతి యాత్ర అనే కాన్సెప్ట్తో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక వ్యవస్థగా ముందుకు వెళ్ళాలని అనుకుంటుంది అనమాట. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. సో